నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గయానా పాఠశాలలో భారతీయ విద్యా బోధన. స్వామి అక్షరానంద కృషిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ. లావోస్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. ఇండో పసిఫిక్ ప్రాంత నిర్ధారణలో జపాన్ భాగస్వామ్యంపై దృష్టి. నూతన పర్యాటక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చిన ఘనత ఏపీదేనన్న కందుల దుర్గేష్. విశాఖలో ప్రారంభమైన సోలార్ ఎక్స్పో. పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ బాబురావు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గయానాలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ 2 దశాబ్దాల క్రితం ఈ పాఠశాలను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక్కడి విద్యార్థులలో భారతీయ సాంప్రదాయ విలువలు, సంస్కృతిని పెంపొందించడంలో, వారి సంపూర్ణ విద్యకు తోడ్పడటంలో స్వామి అక్షరానంద అతని బృందం చేసిన కృషిని ప్రశంసించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియెంటియాన్లో జపాన్ కౌంటర్ జనరల్ నికటానితో సమావేశమయ్యారు. జనరల్ నికటానితో తాను చాలా మంచి స్నేహాన్ని కలిగి ఉన్నానని మరియు ఉచిత, బహిరంగ మరియు నిబంధనల ఆధారిత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. శాసనసభలో నూతన టూరిజం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన పర్యాటక విధానం 2024-2029 రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి చాలా కీలకమైనదిగా మంత్రి ప్రకటించారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా చరిత్రలో ఏపీ పేరు నిలిచిపోతుందని కందుల దుర్గేష్ అన్నారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 24-29 ప్రవేశపెట్టడానికి, దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపసభాపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మనందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం, చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రకటించడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని, అదేవిధంగా ఉపాధి కల్పనని, అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ 2024-29 నూతన ఆంధ్రప్రదేశ్
టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని, అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం, వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్కన స్థానిక జనసమూహాలు ఎవరైతే ఉన్నారో జనసమూహాలు వారిని బలోపేతం చేయడం అనేటువంటి విజన్ తోటి ఈ పర్యాటక పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో విజన్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఆలోచించేది టాప్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్స్. భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా పర్యాటకం విషయంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 20% పైబడి గ్రాస్ వాల్యూ యాడెడ్ ని మనం కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా 20% పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ లో కల్పించాలి పర్యాటక రంగం ద్వారా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా దాంతో పాటు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలను కాకుండా ఒక దీర్ఘకాలికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కనెక్టివిటీని పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఎలిమెంట్స్ గా పెట్టుకోవడం జరిగింది. ఇక మిషన్ వచ్చేటప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగాను, అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగాను, దాంతోపాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగాను, అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగాను పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి 4.6% జీవీఏ ఏదైతే ఉందో దాన్ని 28% పెంచాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా మొత్తం ఈ పర్యాటక రంగం ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే 12% ఇస్తుందో ఆ 12% ఉపాధి కల్పనని 15% పెంచాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. పర్యావరణ హితమైన సౌర విద్యుత్తుపై అందరూ అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు రెన్యూవబుల్ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు గొల్ల బాబురావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీనెక్స్ట్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీపై పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నాయన్నారు. సోలార్ ఎనర్జీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాబురావు విజ్ఞప్తి చేశారు. నేను ఎంపీ రాజ్యసభగా పార్లమెంటులో ఈ రోజున కన్సల్టేటివ్ కమిటీ పవర్ కమిటీకి మెంబర్గా నన్ను తీసుకున్నారు. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ రోజున మనం వాడేటువంటి కరెంటు కెపాసిటీ అంతా కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ కాలంలో కలకాలం మనకి వెలుగులు నింపాలి. సూర్య భగవానుడు ఇందాక నా గురించి కూడా మేడం గారు చెప్పారు. సూర్య భగవానుడి యొక్క దయ వల్ల దీవెనల వల్ల ఈ యొక్క సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేసేటువంటి గొప్ప ఒక విధానం, గొప్ప అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రోజున ఒక ఛాలెంజ్గా మనందరి ముందు ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా నిజంగా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి వర్క్షాప్ పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ మన విశాఖ నగరంలో ఇలాంటి చక్కటి ఒక ఈ యొక్క సోలార్ ఎనర్జీ మీద
పెట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రామకుమార్ గారు కానీ, నాగరాజు గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నాను. ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ మాట్లాడుతూ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సూర్యఘర్ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెల ఇంటిపై సోలార్ వ్యవస్థ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతుందని, రాష్ట్రంలో 10 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 40 ప్రముఖ సౌర విద్యుత్ తయారీదారులు, వ్యాపారులు, సరఫరాదారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఏదైతే రూఫ్ టాప్ స్కీమ్లో ఉండే సబ్సిడీని పెంచి ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ సబ్సిడీ చేసి ప్రతి కిలోవాట్కి ఫస్ట్ 2 కిలోవాట్స్కి 30,000 రూపీస్ సబ్సిడీ ఇస్తూ నెక్స్ట్ థర్డ్ కిలోవాట్కి 18,000 రూపీస్ సబ్సిడీ, టోటల్ 78,000 రూపీస్ సబ్సిడీ అప్ టు 3 కిలోవాట్స్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి we have seen renewed interest. అంతకుముందు కూడా ఈపీడీసీఎల్ సోలార్ రూఫ్ టాప్ ఫేజ్ 2 కార్యక్రమంలో కూడా we have done సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్. అయితే ఎప్పుడైతే ఈ సబ్సిడీ అమౌంట్ పెరిగిందో డెఫినెట్లీ చాలా ఎక్కువ మంది మనకి ఇంట్రెస్ట్ కూడా చూపించడం జరుగుతోంది. డొమెస్టిక్ కన్స్యూమర్స్ మెయిన్లీ across all the 11 districts we are seeing registrations currently. So at the same time installations kuda every month we are seeing improvement in the number of installations. So one of the main reason is మన వెండర్ నెట్వర్క్, వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మార్కెటింగ్ చేయడం, కన్జ్యూమర్స్ని ఒప్పించి వాళ్ళకి ఆల్ హ్యాండ్ హోల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, వాళ్ళ లోన్ తీసుకోవడానికి సపోర్ట్ కానీ, అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి, తర్వాత సబ్సిడీ తీసుకోవడానికి అన్నిటికీ వాళ్ళు చేస్తున్న హ్యాండ్ హోల్డింగ్. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై we are picking up. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంచిర్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వేములవాడ వెళ్తుండగా మార్గం మధ్యలో ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ అడ్డూరి లక్ష్మణ్ ఏర్పాట్లు చేసిన తేనీటి విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతు రుణమాఫీని అమలు చేసి చూపించామని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసి మా చేతుల్లో పెట్టారు. అయినప్పటికీ అప్పులను తీరుస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. ఆలయ అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖల దృష్టిలో కూడా పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆ దిశగా పనులు ప్రారంభమవుతాయన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో గత 11 నెలల నుంచి సహకరించిన మా ప్రజానికానికి, ప్రత్యేకించి ధర్మపురి నియోజకవర్గ ప్రజలకి, మా సోదరులు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీస్సులు పలుకుతూ వారితో పాటు నడుస్తా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలకు, నాయకులకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఓ పక్షాన విద్యకు, వైద్యానికి ప్రధాన పీట వేస్తూ రైతుల సంక్షేమానికి సంబంధించి రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో
ఆర్థికపరమైన ఇబ్బందులు గత ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ఓ కార్యాచరణ తీసుకొని మేము రైతులకు ఇచ్చిన ప్రధానమైన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న ఆ రైతన్నకి రుణమాఫీ చేయటం జరుగుతుందని ఆగస్టు 15 వరకు 18,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు మేము రైతు సోదరులకు ఇచ్చిన మాట వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధర ఇస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ ను కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తా ఉన్నాం. పలాస నియోజకవర్గంలో విమానాశ్రయానికి అడుగులు పడుతున్నాయి. సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టుకి అనుసంధానంగా పలాస మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఇటీవలే పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా పరిశీలనకు ప్రభుత్వం 1.9 కోట్లు కేటాయించింది. అందుకు గాను మందస మండలంలో బిడిమి, బేతలపురం, టీ గంగువాడ ప్రాంతాలను కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ టీం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కేంద్రం నుండి 6 ఎయిర్పోర్ట్లు అనేది ప్రపోజల్లో పెట్టడం జరిగిందని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లో మందస మరియు వజ్రపు కొత్తూరు మండలాల్లో కొత్త ఏరియాని కనుక్కోవడం జరిగిందన్నారు. కనుక్కున్న ఏరియా ఎంతవరకు ఫిజిబిలిటీ అవుతుందో తెలుసుకోవడానికి కేంద్రం నుండి ఎయిర్పోర్ట్ అథారిటీ టీం స్థల పరిశీలన చేయడం జరిగిందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకి స్థలానికి సంబంధించి మొత్తం వివరించడం జరిగిందని, తదుపరి వారు తీసుకున్న నిర్ణయం బట్టి కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. Acres hill point and spherical shape is there. Up to 150 acres is base area. Base area. Yes. So your maximum 10% of top area. No, I mean to say you are telling 150 acres, he is telling 100 acres. So what is the exact You base said, area? you tell total base area is 150 acres. Yes. What is it is on the plain land. Hill area base. Yeah, hill area. He is telling area. But కాకినాడ జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియం నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షగిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు విద్యార్థులను విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి తీర్చిదిద్దాలని, ఉపాధ్యాయులు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖాముఖి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించే విధంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయులునని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ అరౌండ్ 9:30 to 10:30 ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ అండ్ పీడీఎస్ఎస్ఏ ఆల్సో ఒక వీసీ తీసుకున్నారు ఆల్ కలెక్టర్స్తో. ఇందాక డిఓ గారు అన్నట్లు అపార్ట్ ఫ్రమ్ పీటీఎం మీటింగ్ సంబంధించి దాంతో పాటు
ఒక 5-6 మెయిన్ ఇష్యూస్ మనకి ఏవైతే రెగ్యులర్గా నా దృష్టికి వస్తున్నాయో. రెండోది కొన్ని ఇష్యూస్లో ఫోకస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ వెరీ హై. దాని గురించి ఒకసారి మీ ఫీడ్బ్యాక్ అనుకుందామని ఒకటి. రెండోది నా వైపు నుంచి కొన్ని థాట్స్ ఒకసారి షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో విల్ ప్రాబ్లీ ఫినిష్ బై అరౌండ్ 12:30 types, so 12:30, 12:40. Last agenda we will take it up as parent teachers meeting, last agenda. So I'll need some time in parent teachers meeting. So అంతకుముందు దయచేసి ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్స్ అండ్ దయచేసి ఫోన్లు మ్యూట్ చేయండి. సో విల్ గో అజెండాలో ఒక ఇనిషియేటివ్ అనుకున్నాం. సో అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈరోజు మీ ద్వారా ఆల్ టీచర్స్ కి ఆల్ స్కూల్స్ లో ఒక మంచి అలవాటు స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. సో మీ అందరికీ తెలిసిందే. సో లాస్ట్ 5-6 months లో అట్లీస్ట్ 12 to 13 కేసెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. అంటే చైల్డ్ అబ్యూస్ అంటే నాట్ అట్ ఏదో మనం రెగ్యులర్ గా వినేటట్లు ఏదో టీనేజ్ అమ్మాయిలు అలా కాదు. వెరీ కిడ్స్ like 5-year kids, 6-year kids, 8-year-old girl అలాగా. So and in 2 of the cases unfortunately that was even accused, అంటే చేసిన అబ్బాయి కూడా is a minor. So ప్రతిసారి మెజర్స్ అవ్వట్లేదు. And 4 of the cases they are employees, టీచర్స్ అవ్వచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు అలాగా. శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడం కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో లోకాయుక్త మెంబర్స్ సెలక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో ఆయనను మినహాయిస్తూ లోకాయుక్త కమిటీలో ప్రతిపక్ష సభ్యుడిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మిగిలిన 4 సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేత లేని పక్షంలో అని రాస్తుంది. వీఆర్ నాట్ డిలీటింగ్ అధ్యక్ష. లేని పక్షంలో 4తో జరుగుతుందని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష ఇది మనందరం, మీరు కానీ మేము కానీ మనందరం కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమే. ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ కూర్చోవాలి. గతంలో మేము అటు కూర్చున్నాం, ఇప్పుడు ప్రజల నిర్ణయం మేరకు మేము ఇక్కడ కూర్చున్నాం. మా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ వర్కింగ్కి ఇబ్బంది లేకుండా చేస్తాం జరిగింది. ఇన్ స్పిరిట్ చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు, మీరు సీనియర్ సభ్యులు. ఇన్ స్పిరిట్ లోకాయుక్తాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఇప్పుడు మీరు అడిగారు సభ్యులు పెడితే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మాట్లాడితే అది పక్కకు సంబంధం అవుతుంది అధ్యక్ష. బట్ ఎందుకంటే అడిగారు కనుక నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు పిఎస్సి ఎన్నికలకి వైకాపా పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ వేస్తాం జరిగింది. సో ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిస్తే దాని తర్వాత స్పీకర్ గారు కూర్చొని చైర్మన్ గారి ఆధ్వర్యంలో డిసైడ్ చేస్తారు ఎవరు లీడర్గా ఉండాలి, చైర్పర్సన్గా ఎవరు ఉండాలి, సభ్యులుగా ఎవరు ఉండాలి. ఈరోజు నిన్న నామినేషన్ వేశారు, ఈరోజు ఓటింగ్ కూడా గైర్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హౌస్కి రాని పరిస్థితి. 2వ సెషన్ కూడా ఆయన రావట్లేదు. సో ఇవన్నీ పరిణామాలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమసేన వైజాగ్ ఆధ్వర్యంలో ఈ నెల 24 రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 నుంచి వైజాగ్ బీచ్ రోడ్ లో రన్ ఫర్ అంబేద్కర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుండి వైఎంసీఏ వరకు జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగ లక్ష్యాలను, భారత రాజ్యాంగ ఆశయాలను తెలియజేసే ఉద్దేశంతో భాగంగా 2015 నుంచి విశాఖ నగరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని రాజ్యాంగ దినోత్సవాన పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. గతంలో 9 రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 24 ఆదివారం
నవంబర్న ఉదయం 6 గంటలకు విశాఖ బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ వారు జీవీఎంసీ కమిషనర్ వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆ రన్ని ప్రారంభిస్తారు. రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ యొక్క ఆశయాలను ప్రజల్లోకి నిరంతరంగా తీసుకెళ్లడం కోసం భీమసేన గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా అందరూ వాలంటీర్గా పాల్గొని దేశానికి ఒక ఆదర్శమైనటువంటి రన్ని విశాఖ బీచ్ రోడ్లో జరుగుతుంది. అలాగే ఈ రన్లో కూడా అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ రవిసిద్ధార్థ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. మంచిర్యాల జిల్లాతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రజలందరికీ ఉచితంగా అధునాతన వైద్య సదుపాయాలతో వైజ్ఞానిక పరికరాల సౌకర్యాలతో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ భూమి పూజ నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో 360 కోట్ల రూపాయలతో నూతనంగా సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి ఇతర వైద్య సదుపాయాలన్నీ కూడా ఒకే చోట అందించే విధంగా ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు. అనంతరం ఆకాశగంగా మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. గోగర్భం డ్యామ్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన
డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డాంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే లక్షల టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే IOCL వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథనేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.